దర్శనం కంప్లీట్ అయ్యి ఇప్పుడే బయటికైతే రావడం జరిగిందండి. సాయిబాబా దర్శనం అనేది చాలా బాగా జరిగింది. సడెన్‌గా చూసైతే ఈ విగ్రహాన్ని నిజంగా బాబా ఉన్నాడేమో అని అనిపించిందండి. మా రూమ్ కిందైతే ఈ ఐడియల్ అనేది ఉంది. నార్త్ ఇండియాకి ఎప్పుడు ఎళ్తున్నా గూడా మేమైతే ఖచ్చితంగా 2 ఏసీ అనేది బుక్ చేసుకుంటామండి. లాంగ్ ట్రిప్స్ ఉంటే. ఎందుకంటే నార్త్ ఇండియాలో స్లీపర్ క్లాస్ బుక్ చేసుకుంటే వాళ్ళందరూ గబ్బు చేసేస్తారు. దానికని మేమెప్పుడు గూడా 2 ఏసీ బుక్ చేసుకుంటామండి. గాయ్స్ ఈరోజు నారు పట్టుకెళ్తున్నాం గాయ్స్. షిరిడీకి కదా నాన్న మనం వెళ్తున్నాం. మనం ఈరోజు సిటీకి వెళ్తున్నాం గాయ్స్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జొమాటోలో అయితే పుల్లారెడ్డి స్వీట్స్ అయితే ఆర్డర్ ఇచ్చాం. చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. షిరిడీకి ఫ్యామిలీతో ఎప్పుడొచ్చినా మేమైతే ద్వారావతి భక్తి నివాస్‌లో అయితే రూమ్ బుక్ చేసుకుంటాం. ఎందుకంటే ఇది చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారు. అందులో 4 మెంబర్స్ కూడా ఈజీగా ఫిట్ అయిపోతారు ఈ రూమ్. శని సింగ్నాపూర్ వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా శని దోషం పోవాలంటే ఆయిల్ తీసుకొని శనీశ్వరుడికైతే ఆయిల్ అభిషేకం మేము కనకదుర్గమ్మ వారి దర్శనం కోసం అయితే విజయవాడలో దిగి అక్కడ కనకదుర్గమ్మ వారి దర్శనం చేసుకొని సాయంత్రం ట్రైన్‌లో నెల్లూరుకైతే మేము బయలుదేరుతామండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల్ మేఘ్నా వ్లాగ్స్. సో ఇవాళ అయితే మనం షిరిడీకి బయలుదేరుతున్నామండి. ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే లేసి బయలుదేరి తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి అయితే నాయుడుపేట నుంచి బయలుదేరామండి. సో మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా 3 వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ కూడా ఇవ్వండి. సో వీడియో విషయానికి వస్తే మనం తిరుపతి నుంచి షిరిడీకి అయితే వెళ్తున్నామండి. సో మనం తిరుపతి రైల్వే స్టేషన్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. సో ఈసారి అయితే ఫ్యామిలీతో వెళ్తున్నానండి నేను. సో మా అత్త, మా మామయ్య, మా వైఫ్, మా బాబుతో పాటు షిరిడీకి అయితే బయలుదేరామండి. జనరల్‌గా నేను మా వైఫే వెళ్తుంటాం. ఈసారి ఫ్యామిలీతో అయితే వెళ్తున్నామండి. సో మేము వెళ్ళిన రోజైతే ట్యూస్‌డే రోజు ప్లాట్‌ఫార్మ్ నంబర్ 1 మీదైతే మనకి తిరుపతి టు షిరిడీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అనేది ప్లాట్‌ఫార్మ్ నంబర్ 1 మీదైతే పెట్టడం జరిగిందండి. సో ఇది ఎర్లీ మార్నింగ్ 7:30, 7:45 మధ్యలో అయితే పెడతాడు. ఇది 8:10కి అయితే బయలుదేరుతుంది. అప్పుడప్పుడు 8:15, 8:20కి కూడా బయలుదేరుతుంది. సో మీరు చూస్తుంది 2 ఏసీ అండి. నేనైతే ఫ్యామిలీతో నార్త్ ఇండియా సైడ్ వెళ్ళేటప్పుడు ప్రతిసారి 2 ఏసీయే చేసుకుంటాను. ఎందుకంటే 3 ఏసీ ఆర్ స్లీపర్‌లో చేసుకుంటే నార్త్ ఇండియన్స్ చాలా గబ్బు గబ్బు చేసేస్తారు కాబట్టి నేనైతే 2 ఏసీయే ప్రిఫర్ చేస్తానండి. మిమ్మల్ని కూడా 2 ఏసీ ప్రిఫర్ చేయమంటాను. ఎందుకంటే 2 ఏసీలో ఫ్యామిలీ అనేది సేఫ్‌గా వెళ్తుంది. చిన్న పిల్లలు ఎవరన్నా ఉంటే చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, మనం అయితే ట్రైన్ అయితే ఎక్కేసాము. సో ఈ ట్రైన్ వచ్చేసి ఎవ్రీ ట్యూస్డే ఉంటుంది. తిరుపతి నుంచి మనకి షిరిడి అయితే వెళ్తుంది. ఇది వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ అండి ఇది. సో దీన్నే బుక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి డైరెక్ట్ షిరిడిలో దిగచ్చు. ఇంకొకటి కొంచెం కొంచెం హైజీనిక్ గా మెయింటైన్ చేస్తాడు, కొంచెం బాగుంటుంది. అందుకోసం నేను బుక్ చేసుకున్నాం. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు కూడా ఒకసారి చూసి బుక్ చేసుకోండి. అలాగే ఛానల్ లైక్ చేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి చెప్పు. ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదైతే రైట్ టైంకి బయలుదేరుతుంది కాబట్టి మీరు 7:30కే రైల్వే స్టేషన్‌లో ఉండడానికైతే ప్రయత్నించండి. సో మీరు చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్‌లీ 8:16కి అయితే ట్రైన్ అనేది బయలుదేరింది. 8:15కి బయలుదేరాలి. 8:16కి అయితే బయలుదేరిందండి. తిరుపతి రైల్వే స్టేషన్ వదిలి మనమైతే వెళ్తున్నాం. సో నెక్స్ట్ స్టాప్ అనేది రేణిగుంట అండి. రేణిగుంటలో ఒక 5 మినిట్స్ అయితే ఆపుతారు. రేణిగుంట తర్వాత ఇంకా డైరెక్ట్ బై కడప మీదుగా ఇది షిరిడి చేరుకుంటుంది. మనకంతా రాయలసీమ టచ్ అవుతుంది. కడప, గుత్తి మీదుగా అయితే ఇది హైదరాబాద్కి వెళ్తుందండి. అఖిల్ మేఘనా వ్లాగ్స్. గాయ్స్ మనం ఈరోజు నారు పట్టుకెళ్తున్నాం గాయ్స్. షిరిడీకి కదా నాన్న మనం వెళ్తున్నాం. మనం ఈరోజు సిటీకి వెళ్తున్నాం గాయ్స్. చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు చూస్తున్నారు కదా, మనకైతే లస్సీ అనేది ఇలా పాట్లో పెట్టి అయితే అమ్ముతున్నారు. ఒకటి తీసుకున్నాము. సో మధ్యాహ్నంగా మనమైతే గుంతకల్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. సో లంచ్ అనేది గుంతకల్ రైల్వే స్టేషన్లో మేమైతే చేసాము. మేము ముందే తెచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ తినడం జరిగింది. సో మనమైతే మధ్యాహ్నం గుంతకల్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఆగాము. సో మీరు కూడా బయట ఫుడ్ ప్రిఫర్ చేయకుండా వెళ్ళే రోజు మీ ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో నైట్ అనేది మనకి లింగంపల్లి స్టాప్ అనేది 8:30 ఆ ప్రాంతంలో అయితే వచ్చిందండి. మనకి 9:00కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. మేమైతే అక్కడి నుంచి జొమాటోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. పుల్లారెడ్డి స్వీట్స్ అయితే వచ్చాయి. దాంతో పాటు టాకో బెల్ అయితే ఆర్డర్ పెట్టుకొని వెజ్ టాకో బెల్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాం. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. దాంతో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఆర్డర్ పెట్టాం. మనకి దానికి పెప్సీ ఫ్రీ ఇచ్చారండి. సో ఈ పుల్లారెడ్డి స్వీట్స్ అనేది మీరు అందరికీ తెలుసు. మేము ట్రై చేసాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో మనం ఉదయం లేచేసరికి మహారాష్ట్రలో అయితే ఎంటర్ అయిపోయాం గైస్. మీరు చూసిన ఫ్రెండ్స్ మేము షిరిడీకి వెళ్తాం ఫ్రెండ్స్. మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.
సో అదండి ఫైనల్‌గా అయితే మనం షిరిడి రైల్వే స్టేషన్‌కైతే వచ్చేసాం. మేము ఈ ట్రైన్‌లో సెకండ్ టైమ్ అనేది జర్నీ చేస్తున్నాం. ఫస్ట్ టైమ్ చాలా లేట్‌గా వచ్చింది కానీ ఈసారి కరెక్ట్ టైమ్‌కైతే వచ్చేసింది గైస్. సో 10:45కి అయితే మనం రైల్వే స్టేషన్‌లో దిగడం జరిగింది. సో అక్కడి నుంచైతే మనం బై ఆటోలో ద్వారావతి అనే రూమ్ అనేది బుక్ చేసుకున్నాం. ఎలా బుక్ చేసుకోవాలంటే సాయిబాబా సనాతన్ ట్రస్ట్ అనే యాప్ ద్వారా ద్వారావతి రూమ్ బుక్ చేసుకోవాలండి. మీరు చూస్తున్న విజువల్స్ అనేవి షిరిడి రైల్వే స్టేషన్ అండి. సాయినగర్ షిరిడి. సో ఇక్కడి నుంచి అయితే బై ఆటోలో 3 కిలోమీటర్స్ ఉంటుంది ద్వారావతికి. సో ద్వారావతి ఎందుకు ప్రిఫర్ చేయమంటానంటే పర్ఫెక్ట్‌గా 5 మెంబర్స్‌కి ఫిట్ అవ్వడానికి చాలా బావుంటుంది. హైజీనిక్‌గా మెయింటైన్ చేస్తారు. సాయిబాబా ట్రస్ట్ రూమ్స్ అండి అవి. సో మనకైతే రైల్వే స్టేషన్‌లో చూస్తున్నారు కదా! ఇవైతే ఫ్రీ బసెస్ అండి. మీకు ఎక్కడికి కావాలో డెస్టినేషన్ అనేవి మనం ఈ బస్ ఎక్కినైతే వాళ్ళైతే వదిలిపెడతారు. మీరు ఔటర్ వ్యూ అనేది చూస్తున్నారు. ఇక్కడి నుంచి మనకి ఫ్రీ బసెస్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. మీరు కావాలంటే వాడుకోవచ్చండి. సో మేమైతే ఒక ఆటో అనేది మేము మాట్లాడుకున్నాం. సో 150 రూపీస్ ఇచ్చినట్టయితే మనకి వితిన్ 2, 3, 4 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటే వాడు వదిలేస్తారు. సో మీరు కూడా బార్గెనింగ్ చేయండి. వాళ్ళు చెప్పిన రేట్ ఎప్పుడు కూడా మీరు ఒప్పుకోకుండా ఒక 50, 100 రూపీస్ తగ్గించైతే చెప్పండి. అప్పుడు కరెక్ట్ రేట్ అనేది వాళ్ళు చెప్తారు. సో మేమైతే ద్వారావతి రూమ్‌కైతే బయలుదేరామండి. సో మీరు చూస్తున్నారు కదా! ఇది ఔటర్ విజువల్స్ అండి ద్వారావతిది. చాలా పెద్ద బిల్డింగ్ అండి ఇదైతే. సో ఈ రూమ్ అనేది ఖచ్చితంగా మీరు బుక్ చేసుకోవడానికైతే ప్రయత్నించండి. వితిన్ 1 ½ 2 మంత్స్ ముందు లేకపోతే 1 మంత్ ముందు బుక్ చేసుకున్నా కూడా ఇక్కడ రూమ్స్ దొరుకుతాయి. ఏసీ అయితే 900 రూపీస్, నాన్ ఏసీ అయితే 600 రూపీస్‌కి మీకు దొరుకుతుంది ఈ ప్రైస్‌లో. సో మనమైతే లోపలికెళ్ళి ఒకసారి రూమ్ అనేది ఎలా ఉందో చూద్దాం పదండి. Through the stillness, the clouds drift high. సో మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న రిసిప్ట్ అయితే ముందే తీసుకొని ఆధార్ కార్డ్స్ అనేవి కంపల్సరీ తీసుకోవాలండి. తీసుకొస్తే మనకైతే రూమ్ అనేది ఇస్తారండి. సో మీరు చూస్తున్నారు కదా! నాకైతే ఈ స్లిప్ ఇచ్చారు. దీన్ని మనం తీసుకొని లిఫ్ట్‌లో పైకెళ్ళొచ్చండి. మనం నడవాల్సిన అవసరం లేదు. సో మన రూమ్ బయటే ఇలా ఉంటారండి. వాళ్ళకనేది ఇస్తే మనకి వాళ్ళు కిందే రూమ్ కీస్ ఇస్తారు. మనం ఇక్కడ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతేను. మీరు చూస్తుంది 4థ్ ఫ్లోర్ అండి. ఏసీ రూమ్స్ అన్నీ 4థ్ ఫ్లోర్‌లో ఉంటాయి. సో మీరు ఒకసారి రూమ్ ఎలా ఉందో లోపలికెళ్ళి చూద్దాం పదండి. సో మీరు చూస్తున్నారు కదా! రూమ్ అనేది చాలా స్పేషియస్‌గా ఉంటుంది. బాత్రూమ్స్ కూడా చాలా హైజీనిక్‌గా ఉంటాయి. ఖచ్చితంగా 4 మెంబర్స్ ఖచ్చితంగా పడతారు. ఎక్స్‌ట్రా మ్యాట్రెస్ 50 రూపీస్ ఇస్తే మనకి కిందేసుకొని పడుకోవడానికి కూడా ఎక్స్‌ట్రా మ్యాట్రెస్ ఉంటుంది. రూమ్ అయితే చాలా బావుంటుంది. మీరు చూస్తున్నారు కదా! బాల్కనీ కూడా ఉంది ఈ రూమ్‌లో. చాలా బావుంటుంది. చాలా స్పేషియస్‌గా ఉంటుంది. 5 మెంబర్స్ వచ్చినా ఫిట్ అయిపోతారు ఈ రూమ్‌లో. సో, ఫ్రెష్ అప్ అయిపోయి అయితే బయటకొచ్చేసామండి. మేమైతే మధ్యాహ్నం లంచ్ చేసుకొని ఆఫ్టర్ శనిసింగ్నాపూర్‌కైతే వెళ్ళడానికి ప్లాన్ అయితే చేసుకుంటున్నాము. సో, మా రూమ్ పక్కనే ఉన్న రెస్టారెంట్‌లో అయితే మేము ఫుడ్ అనేది తినడం జరిగింది. సో, అక్కడి నుంచి బై వాకబుల్ డిస్టెన్స్‌లోనే మెయిన్ రోడ్ అయితే ఉంది. ఒక 300, 400 మీటర్స్‌కొస్తే ఇది మెయిన్ రోడ్ అండి. సో, ఇక్కడనైతే మనం ఈ టెంపోగా అయితే ఎక్కేసామండి. సో, మీరు చూస్తున్నారు కదా! ఈ టెంపోలో ఎక్కితే ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్‌గా 70 కిలోమీటర్స్ అయితే ఉంది. సో, మీరైతే ఇలాంటి టెంపోస్ ఎక్కితే ఫ్యామిలీ మెంబర్స్‌తో ఉంటారు కాబట్టి సేఫ్‌గా ఉంటారు. అందరూ ఫ్యామిలీసే ఉంటారు కాబట్టి పర్ హెడ్ 200 రూపీస్ అయితే తీసుకుంటారండి వెళ్ళడానికి, రావడానికి. సో, దారిలో వెళ్తుంటే మనకైతే అన్న ప్రసాదాలయం అయితే కనపడింది. సో, మీరు చూస్తున్నారు కదా! మీరు ఇక్కడైతే ఫ్రీగా అన్నం తినొచ్చండి 3 పూట్ల. సో, అలా మార్గ మధ్యంలో అయితే మీకైతే కనిపిస్తుంది కదండీ! ఇలా షుగర్ కేన్ జ్యూస్ అయితే ఇస్తారు తాగొచ్చు. సో, అక్కడ వెళ్తూ వెళ్తూ పిల్గ్రిమ్ టాక్స్ అనేది 5 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. సో, మీరైతే తర్వాత శనిసింగనాపూర్ అయితే చేరుకుంటారు. శనిసింగనాపూర్‌లో చాలా మోసాలు జరుగుతాయి. మీరు టెంపో ఆపిన ప్లేస్‌లో సామాన్లు తీసుకోమని చెప్పి వాళ్ళు కంపెల్ చేస్తారు. మీరు తీసుకోవద్దు. కాళ్ళు కడుక్కోమంటారు. అది మనం టెంపుల్ బయటే కాళ్ళు కడుక్కోవడానికి వాళ్ళు ఆప్షన్ ఇచ్చుంటారు. అలాగే ఆయిల్ బాటిల్స్ అనేవి కూడా లోపల గవర్నమెంటే ప్రతి బాటిల్ అమ్ముతారండి. మనకి లీటర్ బాటిల్ 200, 500 అన్నీ దొరుకుతాయి. సో, మీరైతే లోపలికైతే డైరెక్ట్‌గా వచ్చేయండి. లోపల గుడి ఎలా ఉంటుందో చూపిస్తాను పదండి. సో, మీరు చూస్తున్నారు గదా! ఇక్కడైతే ఎంట్రన్స్ పాయింట్. మీకు కాళ్ళైతే ఇక్కడే కడుక్కోవచ్చు. అలా లోపలికెళ్తే మీరు చూస్తున్నారు గదా! ఏది కూడా లోపలికి తీసుకొనెళ్ళి అన్నీ బయటే పెట్టేసి వెళ్ళాల్సి ఉంటుంది. ఒక ఆయిల్ బాటిల్ తప్ప. సో, మీరైతే మోసపోకండి. సో, మీరు చూస్తున్న ఈ కౌంటర్ అయితే కనిపిస్తుంది గదా! ఈ కౌంటర్‌లో అయితే మీకు ఆయిల్ బాటిల్స్ అమ్ముతారు. మీకు ప్రైజెస్ అనేది డిస్‌ప్లే చేస్తున్నాను చూడండి. సో, మీరైతే ఇక్కడ ఆయిల్ బాటిల్ తీసుకొని అలాగే పైకెక్కి ఆయిల్ పోయాలనుకున్నప్పుడు ఇలా 500 రూపీస్ టికెట్ తీసుకుంటే ఇది డొనేషన్ అండి. టికెట్ అయితే కాదిది. సో, మీరు ఆ టికెట్ అనేది తీసుకొని
ఈ 500 రూపీస్ ఎంట్రీ లైన్‌లో అయితే లోపలికెళ్ళడం జరుగుతుంది. ఆ టికెట్ చూపిస్తేనే పంపిస్తారు. సో, అక్కడి నుంచయితే మీరు దేవుడికి పైన ఎక్కైతే పోయొచ్చు. అలా కాకుండా ఇంకో పద్ధతుంది. ఇక్కడ మీకు జిల్లేడు కనిపిస్తుంది గదా! ఈ జల్లేడులో మీరు ఆయిల్ పోస్తే డైరెక్ట్ పైప్ లైన్ అనేది దేవుడి మీద పైప్ లైన్ ఒకటుంటుంది. అక్కడి నుంచి కింద పడుతూ ఉంటుందండి. మీరు గమనిస్తున్నారు గదా! సో, మీరు ఆ పైకెక్కి పొయ్యాలనుకుంటే మాత్రం 500 రూపీస్ డొనేషన్ టికెట్ అయితే తీసుకుంటేనే పైకెక్కి పోయనిస్తారు. సో, మీరు శనేశ్వరుడికి ఇలాగాన శనాభిషేకం చేస్తే మీకు శని అలాంటి దోషాలేమన్నా ఉంటే తొలగిపోతాయండి. దాంతో పాటు మీరు పూజ చేసుకోవాలన్నా గూడా ఇక్కడ కనిపిస్తున్నది గదా! ఇక్కడైతే శని పూజ అనేది పంతులు చేయిస్తారు. ఇక్కడ మీకు కావాలనుకుంటే చెయ్యొచ్చు. సో, అక్కడే ఒక చిన్న టెంపుల్ ఉంది. దాన్నైతే విజిట్ చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని హనుమాన్ టెంపుల్ గూడా ఉంటుంది. విజిట్ చేసుకొని మీరైతే శనిసింగ్నాపూర్ టూర్‌ని ముగించుకోవచ్చండి. మెయిన్ కీ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే బయట ఏది కొనాల్సిన అవసరం లేదండి. మీరు చూస్తున్నారు గదా! అన్నీ లోపలైతే ఉంటాయి. కాళ్ళు వాష్ చేసుకోవడానికి అక్కడ మీరు కొనడానికైతే ఆపుతారు. మీరు దయచేసి మోసపోవద్దు. ఇక్కడ ఫేమస్ ప్రసాదము బర్ఫీ ప్రసాదం అండి. చాలా బావుంటుంది. మీరైతే తప్పకుండా దాన్నైతే తీసుకోండి. బయటకొస్తే నవగ్రహాలైతే ఇక్కడ మీకు దర్శనం ఇస్తాయి. చూసి దర్శనం చేసుకోండి. సో, దాంతో పాటు మేము నైట్ 7:30కి అయితే షిరిడీ ఆలయంకొచ్చి అక్కడ షిరిడీ సాయినాథుడిని దర్శనం అయితే చేసుకున్నాం. లాకర్ రూమ్ అయితే మీకు చూస్తున్నారు కదా! ఫోన్స్ పర్ మొబైల్ ₹5 తీసుకుంటారు. ఇది ఐ లవ్ సాయిబాబా ఐడల్ అండి. బయటికి రాంగానే మీకు ఇది కనిపిస్తుంది. ఇక్కడ ఫోటోస్ దిగొచ్చు. సో, మీరు ఫ్యామిలీతో వెళ్తే ఇక్కడ ఫోటో దిగడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ దాంతో పాటు పక్కనే మీకు పార్క్ అయితే ఉంటుంది. ఆ పార్క్‌ని మాత్రం ఖచ్చితంగా సందర్శించండి. నైట్ టైమ్ అయితే లైటింగ్‌తో చాలా మెరిసిపోతూ ఉంది. సో, ఈ పార్క్‌లో అయితే అందరూ ఫోటోస్ దిగుతారు. మీరు గూడా మీ ఫ్యామిలీతో వచ్చి ఈ పార్క్‌లో ఎంజాయ్ చేయొచ్చు. దాంతో పాటు చిన్న పిల్లలొచ్చినట్లయితే చిన్న పిల్లల కోసం ఇక్కడ ఒక చిన్న పార్క్ అయితే ఉంది. ఇక్కడ వాళ్ళు ఆడడానికి ఉయ్యాల అలాంటివైతే ఉన్నాయి. మీరు గమనిస్తున్నారు గదా! ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఉయ్యాలుంది. ఆ లెఫ్ట్ సైడ్‌లో మొత్తం పిల్లలకి సంబంధించినవి ఆడుకోవడానికి ఐటెమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ హ్యాపీగా కొంచెంసేపు రిలాక్స్ అవ్వచ్చు ఆఫ్టర్ దర్శనం తర్వాత. మాకైతే దర్శనము 45 మినిట్స్‌లో అయిందండి. మేము వెళ్ళిన రోజు జనాభా చాలా మందే ఉన్నారు. సో, మేమైతే మా డే 1ని ఇలా అయితే ముగించాము. ఆ తర్వాత మేము రూమ్‌కైతే వెళ్ళాం. సో, మీరు చూస్తున్నారు గదా! నేనైతే రూమ్‌కెళ్ళగానే ఇక్కడ సేమ్ సాయిబాబా లాగా ఈ ఐడియల్‌ని చూసి నిజంగా ఉన్నారేమో అన్నంత ఫీలింగ్ అయితే కలిగింది. మా రూమ్ కిందైతే ఇది డిస్‌ప్లే చేస్తున్నారు. చాలా బావునింది. మీరు చూస్తున్నారు గదా! ఎంత రియలిస్టిక్‌గా ఉందో. మీరైతే తప్పకుండా విజిట్ చేయండి దీన్నైతే. సో, మన రూమ్ కిందే ఇక్కడ మనం టికెట్స్ బుక్ చేసుకోవాలంటే ఆన్‌లైన్‌లో ఇలా బుక్ చేసుకోవచ్చు. సో, అలా మా డే 1 ఫినిష్ చేసి నైట్ పడుకొని ఉదయం లేసామండి. మా డే 2 ఉదయాన్నే లేవగానే కిందకొస్తే క్యాంటీన్‌లో ₹2కే టీ అండి. ఎంత బావుందంటే చాలా బావుంది. ₹10కి వాటర్ బాటిల్, ₹3కి మిల్క్, ₹3కి కాఫీ. ప్రతి ఒక్క ఐటెమ్ చాలా తక్కువ ధరకు దొరుకుతుంది. మీరైతే ఒకసారి ఉపయోగించుకోండి. సో, మేము ఉదయాన్నే రెడీ అయ్యి మళ్ళా రెండోసారి షిరిడీ సాయినాథుడిని దర్శించుకోవడానికైతే ఆ బాబా గుడికైతే వచ్చేసామండి. సో, మాకైతే దర్శనానికి ఆ రోజు గురువారం గాబట్టి ఆ షిరిడీ సాయినాథుడు గురువారం మమ్మల్ని అనుగ్రహించాడండి. సో, మేము గురువారం దర్శనం చేసుకున్నాం కాబట్టి జనాభా ఎక్కువ ఉండడం వల్ల ₹200 టికెట్ తీసుకొని దర్శనం అయితే చేసుకున్నాం. మాకైతే 45 మినిట్స్‌లో దర్శనం అయింది. 1 అవర్‌లో మేము బయటికైతే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్ గుడి దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేమైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీరు చూస్తున్నారు కదా! నేను కూడా బాగా చేసుకుని దర్శనం ఎలా జరిగింది నాయన దర్శనమా? దర్శనం ఎలా జరిగింది? ఆ షిరిడీ సాయినాథుడి దర్శనం మాకైతే చాలా బాగా జరిగిందండి. ఆ తర్వాత మేమైతే ద్వారకామాయి మీరు షిరిడీకొచ్చినప్పుడు ద్వారకామాయి మ్యూజియంనైతే తప్పకుండా దర్శించుకోండి. మేము వెళ్ళిన రోజు కొంచెం జనాభా ఎక్కువ ఉండడం వలన మేమైతే ఆ రోజు మిస్ అయ్యామండి. మీకు ఎలాంటి ఆర్టికల్స్, ఎలాంటి గిఫ్ట్ ఐటెమ్స్, ఎలాంటి ఇంట్లో పెట్టుకునే డెకోర్ ఐటెమ్స్ కావాలంటే మీరు చూస్తున్నారు కదా! ఇక్కడైతే తీసుకోవచ్చు. ఆ ముందరికెళ్తే లెఫ్ట్ సైడే మీకు ద్వారకామాయి అయితే ఉంటుంది. దీనైతే ఈ మ్యూజియంని తప్పకుండా మీరు దర్శించుకోండి. సో, శ్రీ చావిడి అండి. ముందరకొస్తే లెఫ్ట్ సైడ్‌లో ఉంటుంది. ఈ శ్రీ చావిడి అనేది సాయిబాబా ఎక్కువ సమయం ఇక్కడ గడిపేవారని మన చరిత్ర అయితే మనకు చెప్తుంది. అక్కడి నుంచి మనం లెఫ్ట్ తిరిగి కొంచెం ముందుకొచ్చినట్లయితే రైట్ సైడ్ దక్షిణామూర్తి హనుమాన్ టెంపుల్ అని చెప్పేసి ఒకటుంటుంది. తప్పకుండా ఈ హనుమంతుడిని దర్శించుకోండి. మీకు కోరుకుంటే కోరిక సో, మధ్యాహ్నం 12 గంటలకైతే మేము రూమ్ చెకౌట్ చేసేసి లోకల్ టెంపుల్స్ విజిట్ చేయడానికైతే బయలుదేరేసామండి ఆటో మాట్లాడుకొని. సో, మేమైతే మొదటిగా పంచముఖ వినాయక టెంపుల్‌కైతే వచ్చామండి. ఇక్కడ పంచముఖ వినాయక టెంపుల్ చాలా ఫేమస్ అండి. సో, మీరు తప్పకుండా పంచముఖ వినాయక టెంపుల్‌ని దర్శించుకోండి. మాకు సాయంత్రం 5 గంటలకి ట్రైన్ ఉండడం వలన మేమైతే తక్కువ టెంపుల్స్ కవర్ చేసుకొని
ఓల్డ్ షిరిడి హెరిటేజ్ విలేజ్‌కైతే మేము బయలుదేరాం. సో, ఇక్కడ ఓల్డ్ షిరిడి హెరిటేజ్ విలేజ్‌లో ఏముంటాయో ముందర చూపిస్తాను పదండి. సో, మీరు చూస్తున్నారు గదా! ఇదే అండి ఎంట్రీ పాయింట్. మనం ఇక్కడికి ఎంట్రీ అవ్వాలంటే పర్ హెడ్ అనేది ₹150 అయితే చార్జ్ చేస్తారు. ₹150 టికెట్ తీసుకుంటే లోపలికి పంపిస్తారు. ఏమేమి ఉంటాయి ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాను సో, దీనిలో భాగంగా ఇక్కడైతే మనకి షిరిడీలో ఓల్డ్ షిరిడీలో నాగరికత ఎలా ఉంది? సాయిబాబా ఉన్నప్పుడు ఎలా పరిపాలించేవాళ్ళు? సాయిబాబా ఏమేం చేసేవాడు? సాయిబాబా ఇక్కడ ఏమేం చేశాడు? ఎవరెవరికి ఏమేం బోధనలు వినిపించాడు? అని మొత్తం గూడా మనకి ఐడియల్స్ రూపంలో మనకైతే ఇక్కడైతే ఉంటుందండి. అలా చూస్తూ వెళ్తే ఇక్కడ ప్రతి ఒక్క సీన్‌ని సాయిబాబా ఏం చేశాడు? ఎప్పుడెప్పుడు ఏమేం చేశాడు? ఇలాంటివైతే ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు గూడా ఒకసారి చూడండి. ఎలా ఉందో చూద్దాం. సో, చూసారు గదండీ! మన షిరిడి యొక్క నాగరికత ఇదేనండి. మన పాత కాలంలో హిస్టరీలో చూసుకున్నట్లయితే బాబా ఇక్కడ ఎలా నివసించారు, ఎలా బోధనలు వినిపించారు, ఎలా వాళ్ళతో మమేకమయ్యాడనేది ఫుల్ నా? ఉంటుందండి. సాయిబాబా పిల్లల బుక్కు హ్మ్. అమ్మ క్లాస్ వెళ్ళలేదా హ్మ్. తీసుకొని చదువుతా ఉన్నారు. ఇక్కడే మనకి ట్రైన్ రైడ్ అయితే ఉంటుందండి. పర్ హెడ్ అనేది ₹50 చార్జ్ చేస్తారు. ఈ ట్రైన్ రైడ్‌లో ఓల్డ్ షిరిడి మొత్తాన్ని వీళ్ళు చూపియడానికైతే ప్రయత్నిస్తారు. చాలా బావుంటుంది. పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. పెద్దోళ్ళు గూడా ఎళ్ళొచ్చు. కొంచెం భయంగా ఉంటుంది గానీ చాలా బావుంటుంది. మీరు గూడా తప్పకుండా ఒకసారైతే ట్రై చేయండి. Rolling slow past the shore, sun's on the scene. Palm trees swaying, we keep the chrome clean. Shades on my eyes, feeling real supreme. Baseline bumping like you're living a dream. దానితో పాటు మీరైతే క్యామెల్ రైడ్ చేయొచ్చు, హార్స్ రైడ్ చేయొచ్చు. ఇలా పిల్లలు గూడా ఎంజాయ్ చేయడానికి కొన్ని రైడ్స్ అయితే పెట్టారు. దాంతో పాటు రోప్‌వే అయితే గూడా ఉంటుంది. రోప్‌వేలో గూడా మనం వెళ్ళొచ్చు. Sparking up the vibe, let the energy roll. Flip a coin on the scene, let the summer unfold. Snapping fingers at the homies, yup, we in control. Cause around here we spit life in gold. Retro threads rocking top down in the breeze. Funky flow gliding, doing just what we సో, మేమైతే అలా అన్నీ కంప్లీట్ చేసుకొని బై టెంపుల్ వేలో మేమైతే రైల్వే స్టేషన్‌కైతే బయలుదేరడం జరిగిందండి. మేము వెళ్తున్న ట్రైన్ అనేది ఈవినింగ్ 5:00 అయితే బయలుదేరుతుంది. కాకినాడ పోర్ట్ ఎక్స్‌ప్రెస్ అండి. సో, ట్రైన్ అయితే మేము వచ్చే ముందే పెట్టేసున్నారు. అంటే 3:30కి పెట్టేశారు. మేము 4:30 4:30 ఆ ప్రాంతంలో ఈ ట్రైన్ అనేది ఇంజిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, మేమైతే 4:30కి ట్రైన్ అయితే ఎక్కడం జరిగింది. సో, మేము బుక్ చేసుకుందొచ్చేసి 2 ఏసీ అండి. సో, ఖచ్చితంగా మీరు నార్త్ ఇండియాకొస్తే 2 ఏసీ బుక్ చేసుకున్నట్లయితే కొంచెం జర్నీ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ స్టాప్ అనేది మన్మాడ్ వచ్చింది. సో, మేము రాత్రి అయితే పడుకున్నాము. ఉదయం లేసి చూసేసరికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే వచ్చింది. మేము టిఫిన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చేయడం అయితే జరిగిందండి. సో, ఇదైతే చర్లపల్లి అండి. చర్లపల్లి రైల్వే స్టేషన్ చాలా బావుంది. కొత్తగా రెనోవేట్ చేశారు. చాలా బావుంది. ఈ కాకినాడ ఎక్స్‌ప్రెస్ అనేది ఎర్లీ మార్నింగ్ 9:00 అయితే హైదరాబాద్ వస్తుంది. ఆ తర్వాత 3:00కి విజయవాడకైతే మనం రీచ్ అవుతాం. సో, మనం విజయవాడలో ఈ ట్రైన్ దిగేసి మనమైతే కనకదుర్గమ్మ వారి టెంపుల్‌ని దర్శించుకోవడానికైతే బయలుదేరుతున్నామండి. ఈ ట్రైన్ ఎగ్జాక్ట్‌లీ 3:00 అయితే మనకి విజయవాడ రైల్వే స్టేషన్‌కైతే వచ్చింది. ఇటునుంచి ఇటు కాకినాడ పోర్ట్‌కైతే వెళ్ళిపోతుంది. సో, మనం విజయవాడ రైల్వే స్టేషన్‌లో దిగడం అనేది జరిగింది. మీరు చూస్తున్నారు కదా విజయవాడ రైల్వే స్టేషన్‌ని. సో, మేమైతే అక్కడి నుంచి కనకదుర్గమ్మ వారి దర్శనం గూడా కంప్లీట్ చేసుకోవడానికైతే బయలుదేరుతున్నాం మేము.
సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. చాలా బాగా జరిగింది కనకదుర్గమ్మ వారి దర్శనం. చాలా సేపు చేసుకున్నాం. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఈశ్వర్ వచ్చాడు, ఈశ్వర్ ఎరగ తీసాడు. సో అలా మా డే 3 అయితే గడిచిందండి. మేమైతే 3 డేస్‌లో షిరిడీకి వెళ్ళి, ఆ బాబాని దర్శించుకొని శనిశింగణాపూర్‌కెళ్ళి రిటర్న్‌లో విజయవాడకొచ్చి, విజయవాడ నుంచయితే విక్రమసింహపురి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ఇది విజయవాడ నుంచి గూడూరుకైతే డైలీ ట్రైన్ అండి. అందరూ కూడా చైర్ కార్ అయితే దీన్ని బుక్ చేసుకుంటారు. నేనైతే ఒకసారి 3E చూద్దాం, కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారండి. ఈ 3Eనైతే బుక్ చేసుకున్నాను. ఈ 3E ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. సో కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా 5:50కి అయితే మనకైతే రైల్వే స్టేషన్‌లో ట్రైన్ అనేది పెట్టడం జరిగింది. మేమైతే M1లో అయితే మనకు సీట్ అనేది వచ్చిందండి. సో మీరు చూస్తున్నారు కదా, దీనికైతే యాక్చువల్‌గా చైర్ కార్ ఉంటుంది. మేమైతే 3E అనేది బుక్ చేసుకున్నాము. సో మీరు చూస్తున్నారు కదా, వాష్‌రూమ్స్ అన్నీ నీట్‌గా ఉన్నాయి. సో మేమైతే 3E బుక్ చేసుకున్నాము. 3E వచ్చేసి ఎలా ఉంటుందో మీ అందరికీ ఐడియా ఉంది. కానీ ఈ ట్రైన్‌లో కొత్తగా పెట్టారు కాబట్టి చాలా నీట్‌గా ఉంది. చూస్తున్నారు కదా, ఇదైతే 3E అనేది మేము బుక్ చేసుకోవడం జరిగింది. ఇదే ట్రైన్‌లో ఎక్కువ మంది ప్రయాణించేది మాత్రం చైర్ కార్‌లో అయితే ప్రయాణిస్తారు. సో ఎగ్జాక్ట్‌గా 5:02కి అయితే విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరింది. ఈ ట్రైన్ అనేది చాలా స్పీడ్‌గా వెళ్తుందండి. ఒకసారి స్పీడోమీటర్ చెక్ చేద్దాం. మీరు చూస్తున్నారు కదా, 130 స్పీడ్‌లో అయితే ఈ ట్రైన్ మెయింటైన్ చేస్తుంది. సో మేమైతే ఎగ్జాక్ట్‌గా 10:00 అయితే రైల్వే స్టేషన్‌లో దిగడం అనేది జరిగింది. మా షిరిడీ ప్రయాణాన్ని మేమైతే ఇలా ముగించడం జరిగింది. సో 4 డేస్‌లో మేమైతే మా ట్రిప్‌ని ముగించడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియో అయితే షేర్ చేయండి గైస్.